యూపీఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిఏపిఎఫ్ రిక్రూట్మెంట్ 2025 357 పోస్టులు మనకి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అయితే తీయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి ముందు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ బ్యాచిలర్ డిగ్రీ మనం పాస్ అయి ఉండాలి. అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా ఈ నోటిఫికేషన్ మనం అప్లై చేసుకోవచ్చు. సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్స్, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఏఎస్ఎఫ్ ఈ సిఏపిఎఫ్ కిందకి రావడం అయితే జరుగుతుంది. వీటిలో ఈ పోస్టులు వచ్చేసి అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు అండి. సో మొత్తం 357 పోస్టులు అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. 5/3/2025 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ మంత్ అంటే మార్చి 25తో ఈ ఆన్లైన్ అప్లికేషన్ అయితే క్లోజింగ్ డేటు. సో ఈలోపు ఎవరైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఎవరైనా ఉంటే, సో మీ చుట్టుపక్కల ఎవరైనా ఉంటే సరే వాళ్ళని అప్లై చేయమని చెప్పండి. చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఈ జాబ్స్కి ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మీరు ఫిట్ అయిపోతే నెక్స్ట్ మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. అంటే మనకి పీఈటీ ఉంటుందండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ తర్వాత అది కూడా మీరు ఫిట్ అయిపోతే మెడికల్ ఉంటుంది. ఆ మెడికల్ కూడా మీకు అయిపోతే నెక్స్ట్ మనకి లాస్ట్లో మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్లో మీ నేమ్ ఉంటే మీకు వచ్చిన మార్క్స్ బట్టి మీకు ఒక ఫోర్స్లో అయితే జాబ్ రావడం అయితే జరుగుతుంది. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, సిఏఎస్ఎఫ్ ఈ ఫోర్సుల్లో మీకు ఏదో ఒక ఫోర్స్లో ఒక జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి ఏజ్ వచ్చేసి 20 నుంచి 25 సంవత్సరాలు అయితే ఉండాలి, మధ్యలో ఉండాలి మనకి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఓబీసీకి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అంటే మనం ఓబీసీ వాళ్ళమైతే 25 నుంచి 28 సంవత్సరాల వరకు మీరు ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 30 సంవత్సరాల లోపు ఎవరైనా ఉంటే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. బిఎస్ఎఫ్లో 24 పోస్టులు, సిఆర్పిఎఫ్లో 204 పోస్టులు, సిఏఎస్ఎఫ్లో 92 పోస్టులు, ఐటీబీపీలో 4 పోస్టులు, ఎస్ఎస్బిలో 33 పోస్టులు, మొత్తం 357 పోస్టులు అయితే మనకి తీయడం అయితే జరిగింది. సో ఇది ప్యాటర్న్ ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ సిఏఎస్ఎఫ్, ఎస్ఎస్బి, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ ఇలా పెట్టుకోండి. అండ్ ఫస్ట్ సిఆర్పిఎఫ్ 204 పోస్టులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి, బట్ అదే పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే సిఏఎస్ఎఫ్ ఇంకా బాగుంటుంది, ఏమో చెప్పలేం. నా 92 పోస్టుల్లో మీకు రావచ్చేమో. సో నేను బెస్ట్ నుంచి లాస్ట్కి అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్కి నెక్స్ట్ హైట్ వచ్చేసి అబ్బాయిలకి 165 సెంటీమీటర్స్ హైట్ ఉంటే సరిపోతుంది, అమ్మాయిలకి 157 సెంటీమీటర్స్ హైట్ ఉంటే అమ్మాయిలకి సరిపోతుంది. అండ్ అబ్బాయిలకి చెస్ట్ వచ్చేసి 81 సెంటీమీటర్స్ ఉండాలి. అండ్ వీటితో పాటు మనకి వెయిట్ కూడా చెక్ చేయడం జరుగుతుంది. వెయిట్ అనేది మీ హైట్కి ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓవర్ వెయిట్ ఉన్నారా లేకపోతే బిలో తక్కువ వెయిట్ ఉన్నారా అని చెప్పేసి. సో పెద్ద వెయిట్ గురించి అయితే మీరేమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్లయితే మనకి దగ్గర 47 సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో మన ఆంధ్ర వాళ్ళకైతే తిరుపతికి ఉంది, అండ్ నెక్స్ట్ విశాఖపట్నం కూడా ఉందండి. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్ ఉంది. అండ్ ఇంకా తప్ప ఇంకేం లేదు. మనకి మ్యాక్సిమం ఈ 3 సెంటర్లు పెట్టుకోండి. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళైతే హైదరాబాదు, తిరుపతి, విశాఖపట్నం. సో ఇదొక సెంటర్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్కి 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2 అని చెప్పేసి. సో డిగ్రీ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి నోటిఫికేషన్ అనేది మాత్రం చెప్పొచ్చు. ఎవరైనా బాగా ప్రిపేర్ అయ్యి ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ మనకి ఇది మంచి జాబ్ అని చెప్పొచ్చు. అసిస్టెంట్ కమాండెంట్ అంటారు మనకి సెంట్రల్ అయితే, అదే మన స్టేట్లో అయితే డిఎస్పి ర్యాంక్. సో ఇలాంటి అవకాశాన్ని ఎవరు వదులుకోవద్దు. డిగ్రీ చేసి ఉన్న వాళ్ళైతే మంచిగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వచ్చేసి 25, ఈ నెల 25 వరకు అయితే ఉంది. సో మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే ఫ్రీ జాబ్ అలర్ట్లోకి వెళ్ళి నోటిఫికేషన్కి వెళ్ళి యూపీఎస్సీలో మనకి లేటెస్ట్ నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 357 పోస్టులు. ఒకవేళ ఇంకా నేను ఏమైనా మిస్ అయ్యి ఉంటే ఒకసారి వెళ్ళి మీరు చూసి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ ఇంకేమైనా మీకు పర్సనల్ డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకు ఒక యూట్యూబ్తో పాటు మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, సోల్జర్ దుర్గా అని. మీకు ఏమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ. జై హింద్.